బేసిక్ బైబిల్ కోర్స్ లెసన్ నెంబర్ 5 2.0. దీనిని ఎందుకు చదవాలి? ఎందుకు చదవాలి? మొదటిది ఎవరిది బైబిల్? నాది కాదు, దేవుడిది. దీని పేరేంటి? పరిశుద్ధ గ్రంథం. మూడోది ఎన్ని రోజుల్లో చదవాలి? బ్రతుకు దినాలైనా చదవాలి. చదవమని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. నాలుగో పాఠం ఏంటంటే ఎందుకు. ఐదో పాఠం దీనిని ఎందుకు చదవాలి? లోకంలో ఉన్న ఎన్నో పుస్తకాలు మనం చదువుతున్నాం. ఎందుకు చదువుతున్నాం అంటారు? 1 ఉద్యోగం కోసం, 2 జ్ఞానం కోసం, 3 బ్రతకడం కోసం, 4 వినోదం కోసం. ఇలా రకరకాల కారణాలతో మనం పుస్తకాలు చదువుతాం. ఉద్యోగం కోసం, జ్ఞానం కోసం, బ్రతకడం కోసం, వినోదం కోసం, ఇలా రకరకాల కారణాల కోసం మనం బైబిల్ని, మిగిలిన పుస్తకాల్ని చదువుతాం. కానీ దీనిని ఎందుకు చదవాలి అంటే దీనిని మనం చదవడం ద్వారా ఇంకా రావాలి. మళ్ళీ చెప్తా. లోకంలో ఎన్నో పుస్తకాలను మనం చదువుతున్నాము. ఎందుకు చదువుతున్నామంటే ఉద్యోగం కోసం, జ్ఞానం కోసం, బ్రతకడం కోసం, వినోదం కోసం, ఇలా రకరకాల కారణాలతో చదువుతున్నాం. కానీ దీనిని ఎందుకు చదవాలి అంటే పాఠం పేరు దీనిని ఎందుకు చదవాలి. ఇంకా దీన్ని ఎందుకు చదవాలి? ప్రతిదీ తెలియాలి మనకి. దీన్ని ఎందుకు చదవాలి? ఇది ఎవరిది? దేవుడిది. దీని పేరేంటి? పరిశుద్ధ గ్రంథం. దీన్ని ఎప్పుడు చదవాలి? బ్రతుకు దినాలన్నీ చదవాలి. చదవమని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఎందుకు చదవాలి? ఇంకా ఎందుకు టైం ఈజ్ ఓవర్. టైం అయిపోయింది. లేదు, మీరు చెప్పినవన్నీ రాంగ్. దీన్ని ఎందుకు చదవాలి? ప్రార్థన ఎందుకు చేయాలి చెప్పండి? దేవుడితో. బైబిల్ ఎందుకు చదవాలి? తెలిసిన మాటే. దీన్ని ఎందుకు చదవాలంటే దీన్ని తీసి నువ్వు ఇలా కూర్చోగానే దేవుడు నీతో మాట్లాడతాడు. అమ్మ బాబోయ్, అందుకు చదవాలి. పాయింట్ అర్థమైందా? ఇది ఎవరిదే? దేవుడి. దీని పేరేంటి? పరిశుద్ధ గ్రంథం. దీన్ని ఎప్పుడు చదవాలి? ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి? ప్రతి దినాల్లో చదవమని ఎవరు చెప్పారు? ఎందుకు చదవాలి? దేవుడు డైరెక్ట్గా నీతో మాట్లాడాలంటే ఇప్పుడు దర్శనంలో కానీ కళ్ళలో కానీ మాట్లాడేది లేదు. దీన్ని ఓపెన్ చేసి కూర్చుంటే నువ్వు చదివే ప్రతి మాట కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. అందుకు చదవాలి. దేవుడే మనతో మాట్లాడడం అంటే అబ్బో సామాన్యమైన విషయమేమి కాదు. దీన్ని ఎందుకు చదవాలి అంటే దీన్ని చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు డైరెక్ట్గా మనతో మాట్లాడడానికి ఇప్పటి కాలంలో ఏకైక మార్గం ఏంటంటే మన చిన్నపిల్లల సాంగ్స్లో 3వ పాట, దేవునితో మాట్లాడాలంటే చెయ్యాలి ప్రార్థనే. దేవుడు మనతో మాట్లాడాలంటే చదవాలి. వాక్యమే. చివరిలో వేస్తానండి ఇంద్రగానే. దేవుడు డైరెక్ట్గా మాట్లాడడానికి ఇప్పటి కాలంలో ఏకైక మార్గం బైబిల్ చదవడం. మీరు బైబిల్ చదివి బయటకు వచ్చి ఎవరితో నేను చెప్పచ్చు, దేవుడు నాతో ఇప్పుడు దాకా మాట్లాడాడండి, ఇద్దరం కలిసి మాట్లాడుకున్నామండి అనండి. నీకు మెట్ల ఆడికి అర్థం అవుతుంది. వాస్తవం అదే. నీ బైబిల్ తీసి చదువుతున్నంతసేపు దేవుడు నీతో మాట్లాడతాడు. అయిపోయిన వెంటనే నువ్వు ప్రార్థన చేస్తావు చూసావా, నువ్వు దేవుడితో మాట్లాడినట్టు. ప్రార్థన ద్వారా నువ్వు మాట్లాడతావు, చదవడం ద్వారా నీతో మాట్లాడతాడు. బేసిక్ బైబిల్ కోర్స్. ఎందుకు చదవాలండి? దేవుడు మనతో మాట్లాడడం కోసం చదవాలి బైబిల్. ఎమ్మెల్యే గారితో మాట్లాడడానికి కుదిరిద్దండి? కుదిరిద్ది, కానీ చాలా టైం పడుతుంది. పోటీ పడాలి, అపాయింట్మెంట్ కూడా తీసుకోవాలి. ఎంపీ గారితో 2-3 రోజులు కుదరదు. సీఎం గారితో అయితే సీఎం గారే ప్రధానమంత్రి గారితో మాట్లాడాలంటే చాలా రోజులు సమయం పడుతుంది. మరి ప్రధానమంత్రి గారు అమెరికా ప్రెసిడెంట్తో మాట్లాడాలంటే చాలా సమయం పడుతుంది. కానీ దేవుడితో మనం మాట్లాడడానికి కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే అయిపోయింది. అబ్బబ్బబ్బా, ఎంత వరం అండి మనకి ఇచ్చే దేవుడు. అంతేనా? జస్ట్ అలా నువ్వు బైబిల్ ఓపెన్ చేసి చదువుతుంటే ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండా, ఎటువంటి రికమెండేషన్ లేకుండా, అసలు ఎప్పుడైతే నువ్వు ఓపెన్ చేసి ఇమీడియట్గా మాటలు స్టార్ట్ అయిపోతాయి. ఎంత గొప్ప వరం అండి దేవుడు మనకి ఇచ్చింది. ఓకేనా? కాబట్టి మనం ఏం చేయాలంటే
దేవుడితో మాట్లాడడానికి ఎవరికైనా బైబిల్ కావాలన్నా మా సంఘం తరపున చాలా బైబిల్ ఉచితంగా ఇవ్వడం జరిగిందండి. మీకు ఎవరికి కావాలన్నా ఇస్తాం. లేదంటే మేము కొనుక్కోగలమంటే స్టార్టింగ్ ప్రైస్ 300 నుంచి 450 నుంచి ఉంది. కొన్ని చోట్ల 300కి ఇస్తున్నాం. నాకు తెలిసి నేను 60 రూపాయల నుంచి కొనుక్కున్న బైబిల్, తర్వాత 100 అయింది, తర్వాత 120 అయింది, తర్వాత 200 అయింది, ఇప్పుడు 450 చంపుతున్నారు. ఈ చిన్న బైబిల్ 450 రూపాయలు. కొన్ని చోట్ల హోల్సేల్లో 350కి ఇస్తున్నారు. పెద్దచ్చి బైబిల్ ఉంది కదా మీ చేతిలో, అది మామూలుగా అయితే 1200, తర్వాత 1500 చేశారు. ఇప్పుడు 2500. రాత్రి వెళ్తే ఆ 2500 ఇచ్చినా కొనడానికి బైబిల్ లేదు. ఎందుకంటే 25 జనవరి 1లా గిఫ్ట్లు ఎక్కువ. ఇది ఎవరికైనా గిఫ్ట్లుగా ఇస్తారండి ఎక్కువ. మొత్తం స్టాక్ అంతా అయిపోయింది, మళ్ళీ స్టాక్ రావాలన్నారు. కాబట్టి సొంతంగా ఏదైనా ప్రతి ఒక్కరు బైబిల్ ఉంచుకొని కనీసం చదవగలిగిన వాళ్ళు చదవండి. నాకు రాదు అనేవాళ్ళు ఫోన్ ఓపెన్ చేస్తే నెక్స్ట్ ఎగ్జామ్ కీర్తన 150, 1 తిమోతి 2 తిమోతి, మీకు వీడియో పెట్టేసి లింక్, జస్ట్ ఫోన్ నేను పెట్టిన లింక్ అలా క్లిక్ చేస్తే 150 కీర్తనలు వరుసనే వాళ్ళు చదివేస్తారు. మీరు చెవులు పెట్టి అంతే, వాళ్ళు చక్కగా చదివేస్తారు. వినండి. ఇప్పుడు చెప్పండి, బైబిల్ ఎందుకు చదవాలండి? సరే, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఈ రోజంతా మీరు నాతో మాట్లాడతానండి అని అడిగామనుకోండి, 5 నిమిషాలు అంటాడు ఆయన. అది 1 నిమిషం అంటాడు అంతే. కానీ దేవుడు నీ ఓపిక ఏంటి, నీ ఓపిక ఎంతసేపు అయినా మాట్లాడతానంటాడు ఆయన. ఎన్నిసార్లు అయినా మాట్లాడతానంటాడు ఆయన. బేసిక్ బైబిల్ కోర్స్ లెసన్ నెంబర్ 5లో ఏం చెప్పారంటే, బైబిల్ని ఎందుకు చదవాలంటే దేవుడు మనతో మాట్లాడడం కోసం బైబిల్ మనం చదవాలి. ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు, బైబిల్ ఎంతసేపు అయినా చదవచ్చు. మనం చదివినంతసేపు దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. పార్ట్ 6 అండి. ఎక్కడ ఆఫ్ చేసాం.